హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో చాలా హెల్దీ కారం అండి. కంటికి జుట్టుకి చాలా చాలా హెల్దీ అండి. ఈ కారం చేసుకొని పెట్టుకున్నారనుకోండి, రోజు రైస్లోకి ఇడ్లీలోకి మంచిగా తినేయచ్చండి. చాలా చాలా హెల్దీ కారం ఇది. కరివేపాకు కారం అండి. చేసుకునే విధానం చూద్దాం. కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకుని కడుగు పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. దోరగా వేగాలండి. దోరగా వేగితేనే అప్పుడు టేస్టీగా ఉంటుంది కారం. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఒక కప్పెడు కరివేపాకుకి ఒక 10-15 ఎండుమిర్చి మిరపకాయలు వేసుకోండి. ఇలా వేగిపోయాక పక్కకు తీసేసుకొని ఇప్పుడు కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వేయించుకుంటే కొంచెం ఆ స్మెల్ అనేది కొంతమందికి నచ్చదు కదా, చిన్నపిల్లలు తినరు కదా. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. కరివేపాకు కారం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారనిచ్చుకొని తర్వాత ఫస్ట్ మిరపకాయలు, పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకోండి. జాబ్స్ చేసేవారికి కానీ పనికి పోయేవారికి కానీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి కర్రీతో పాటు ఇంకా మంచిగా తినేయచ్చండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెము చింతపండు వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ మిక్స్ పెట్టుకోండి. చూడండి, ఇంతే అండి. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ కారం అండి. ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కళ్ళకి చాలా మంచిదండి. జుట్టుకి చాలా మంచిది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి పెట్టుకొని తిన్నారనుకోండి కమ్మగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.